శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 3వ తేదీ జూన్ 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి కొంచెం అనుకూలమైన కాలం వచ్చిందా అని అనిపిస్తుంది మీకు, కానీ ఇంకా పూర్తిగా అనుకూలత రాలేదు. రాశిలోకి శుక్రాచార్యుల వారు వచ్చారు, ధనానికి ఇబ్బంది లేదు. ఇక లాభస్థానంలో రాహు ఉన్నారు, అంతకన్నా ధనానికి ఇబ్బంది లేదు. ధనానికైతే ఇబ్బంది ఉండదు, కానీ మిగతా విషయాలలో స్థానచలనం ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంది. కుటుంబ జీవితంలో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి మాట వినేటట్టుగా ఉన్నారు, కొంతమంది మాట విననట్టుగా ఉన్నారు. ఒక్కొక్కసారి అంటే ఇక్కడ అనైక్యత బాగా కనిపిస్తుంది. మాతృవర్గ రీత్యా బాగుందా అంటే ముందరే బేలా అయిపోతారు. కుజగ్రహ స్తోత్రాలు పఠించాలి. ఏ దానికి ధైర్యం లేదంటారు, ఉత్సాహం లేదంటారు, ఏ పని చెయ్యొద్దంటారు, నిరాశ నిస్సత్తువ ఆవహించినట్టుగా ఉంటుంది. ఇవన్నిటినీ కూడా మీరు సంయమనం చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి అంటే కొంచెం సమయం పట్టేటట్టుగా ఉంది. కుటుంబంలో ఒకసారి ఐకమత్యం ఉండడము, ఒకసారి ఐకమత్యం లేకపోవడము అంటే అది కొంత ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారమే. కానీ అలాంటి గ్రహస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటినీ సెటరైట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఓర్పుతో వ్యవహరించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా కానీ ధన ఆదాయం విషయంలో అయితే వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. రాబడి చాలా చాలా బాగుంది ఈరోజు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత అనుకూలత ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృషభ రాశి వారికి ఎన్నో విధాలుగా కలిసి వచ్చే కాలం అని చెప్పాలి. లాభస్థానంలో ఉన్న శనిగారు బాగున్నారు, ద్వితీయ స్థానంలో ఉన్న గురువు గారు బాగున్నారు, తృతీయ స్థానంలో ఉన్న కుజుడు బాగున్నారు. ఇంకా ఏమి కావాలండి? రాశిలోనే రవి బుధుల స్థితి సంచారము, బుధ ఆదిత్య యోగం పడింది. కుటుంబ రీత్యా బాగుంటుంది, వాక్కు రీత్యా బాగుంటుంది, ధనము రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, లాభాల రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా కూడా బాగుంటుంది, వివాహాది శుభకార్యాల రీత్యా కూడా బాగుంది. అన్యోన్యత పెరుగుతోంది. చాలా చాలా విషయాలలో ఆత్మసంతృప్తి పెరుగుతోంది. ఇక చిన్న విషయాల పట్ల ఎక్కువ మనసు కలత చెందించుకోకండి. ఇన్ని విషయాలు మేజర్గా మీకు లబ్ధినిస్తున్నాయి అంటే మీకు అనేక విధాల బాగుంది అనే చెప్పాలి. జీవితాశయం నెరవేరడానికి కావలసినటువంటి గ్రహ సంపత్తి ఇప్పుడు మీకు జరుగుతోంది. జన్మ జాతకం కూడా మీకు సహకరించినట్లయితే అద్భుతాలు సృష్టిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింత లబ్ధి పొందండి. శుభం. మిథున రాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. ఒక్క రాశిలోనే సంచరిస్తూ ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి, తృతీయ స్థానంలో కేతు గారి స్థితి, లాభస్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి, ఈ మూడు కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే కేతువుతో కలిసిన చంద్రుడు, ఇక్కడ కొద్దిగా మీరు అనుమానపడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మనకి సహాయ సహకారాలు ఇచ్చే వాళ్ళందరూ నీతి నిజాయితీగా ఇస్తున్నారా, మనసులో ఏదన్నా స్వార్థం పెట్టుకొని ఇస్తున్నారా అనేటటువంటి ఆలోచన వస్తుంది. అయితే ముందర వారిచ్చే సహాయ సహకారాలని మటుకు మీరు చక్కగా స్వీకరిస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మనసులో ఒకంత అనుమానం వచ్చినప్పటికీ సరేలే దాని సంగతి తర్వాత చూద్దాం అనేటటువంటి ఆలోచనతో ఈ వచ్చిన ఆలోచనని పక్కన పెడతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నీ శుభకరంగా జరుగుతాయి. ధనము సంపాదన విషయంలో అగ్రసింహాసనాధిపత్యం వేస్తారు. చక్కగా ధనం సంపాదించుకుంటారు. సంతానం చాలా బాగుంటారు. జీవిత భాగస్వామి చాలా అన్యోన్యంగా ఉంటారు. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. రాజకీయాల పట్ల మంచి అవగాహన పెరుగుతుంది. స్వీయ లాభాలు పెరుగుతాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ అన్నీ కూడా పెరుగుతాయి. పిత్రార్జితాలు బాగుంటాయి. దైవభక్తి బాగా పెరుగుతుంది. పుణ్యకార్యాలు చేసి చాలా చాలా పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఉద్యోగ రీత్యా కూడా మంచి కాలం అనే చెప్పాలి. ఊహించని విధంగా లాభాలు వచ్చి మీరు మంచి సంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి వారికి ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక అష్టమ స్థానంలో రాహు గారి సంచారం చేత మీకు అనుకోని విధంగా పెద్ద మొత్తంలో
ధనం వచ్చేది కనిపిస్తోంది. అలాగే దశమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధుల కలయిక వల్ల కానీ, రవి బుధుల స్థితి సంచారం వల్ల కానీ ఊహించని విధంగా ధనలాభాలు, వస్త్రలాభాలు, వస్తులాభాలు, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు గురువుగారి వ్యయస్థాన స్థితి చేత పుణ్యకార్యాల మీద, దైవ కార్యాల మీద ఎక్కువగా ధనం ఖర్చు పెట్టేది కనిపిస్తోంది. అలాగే రాశిలోకి రాబోతూ ఉన్న సంచారం, గురువుగారి యొక్క సంచారం ఏ దిశగా ఉంది? తన యొక్క ఉచ్చవైపు దిశగా ఉంది. ఈ ఉచ్చవైపు దిశగా ఉండడం అనేది చాలా చాలా అదృష్టవంతమైన విషయం. అనుకోని విధంగా ఒక్కసారిగా లైఫ్ చేంజ్ అయిందా అన్నట్టుగా ఉంటుంది, మారిపోతుంది. ఎన్నో రకాలుగా మార్పులు వస్తాయి. ఆహారం తీసుకోవడం దగ్గర నుంచి, వ్యక్తిత్వం దగ్గర నుంచి, క్రమశిక్షణ దగ్గర నుంచి, సంతానంతో మీ ట్రీట్మెంటు, మీ పట్ల సంతానం ట్రీట్మెంటు, ఇక పబ్లిక్ రిలేషన్స్, భార్యాభర్తల అనుబంధాలు, ఉద్యోగ జీవితం, వ్యాపార జీవితం, రాజకీయ జీవితం, ప్రజా సంబంధాలతో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాల వ్యవహారాలు, ఇలా అన్ని విషయాలలోనూ మీరు ఊహించిన దానికన్నా అధికమైనటువంటి శుభ ఫలితాలని గురువుగారు ఇస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మాతృస్థానం మీద గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత మీ మాతృవర్గరీత్యా ఏదన్నా అనారోగ్యాలు ఉన్నట్టయితే అనారోగ్యాలన్నీ సమసిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే ఏదైనా గృహ నిర్మాణానికి అనుకూలమైన కాలము, లేదా మరమ్మతులు చేయించుకునేటటువంటి కాలము అని చెప్పి తెలియజేయచ్చు. రుణ సంబంధ రీత్యా మీకు ఇంకా రుణాలు ఎక్కువగా దొరికేది కనిపిస్తోంది, పెద్ద మొత్తాలు రుణాలు దొరికేది కనిపిస్తోంది. ఇలా ఎన్నో రకాలుగా గురువుగారి యొక్క సంచార విశేషం చేత లబ్ధి కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా మీకు ఆనందం పెంపొందింపజేసే విషయాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. మరింతగా మనశ్శాంతి పెరుగుతుంది, మరింతగా అభివృద్ధి కూడా ఉంటుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనేక రకాలుగా మంచి కాలం. గురువుగారు లాభస్థానంలో సంచరిస్తున్నారు. ఇదొక్కటి చాలు, మిగతా అన్నీ కూడా మీకు లాభాలు ఇస్తాయి అని చెప్పడానికి. ఏ విధంగా ఇస్తాయండి అంటే, గురువుగారి యొక్క స్థితి సంచారము చాలా విశేషమైనది లాభస్థానంలో. అటువంటి లాభస్థానంలో తన ఉచ్చవేపు రాబోతూ ఉండగా ఉన్న స్థితి కాబట్టి 100% మీకు మంచి అవకాశాలు ఇస్తారు, విదేశీయానాలు ఇస్తారు, ఊహించని విధంగా లాభాలు ఇస్తారు. ఏదైనా పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే ఆ పెట్టుబడిలో ఊహించని విధంగా లాభాలు వస్తాయి మీకు. అంటే మామూలుగా లాభం రావడం వేరు. 10 రూపాయలు పెట్టాము, 15 రూపాయలు వస్తే చాలు అనుకుంటారు. కానీ 10 రూపాయలు పెడితే 40-50 రూపాయల లాభం వచ్చేదాన్ని ఊహించలేమని చెప్తాం. అలాంటిది ఉండే అవకాశం ఉంది. అలాగే ఉన్నత విద్య బాగుంటుంది. వ్యక్తిగతంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి. అయితే ఇక్కడ అష్టమ శని సంచార దోషం ఉంది. ఈ దోషానికి ఇక్కడ గురుబలం బాగుంది కాబట్టి అష్టమ శని మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టదు. కానీ సప్తమంలో రాహువు ఉన్నారు, రాశిలో కేతువు ఉన్నారు, అష్టమంలో శని గారు ఉన్నారు. ఇలా 3 రకాలైన గ్రహాలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్క గురుబలమే సరిపోతుందా అంటే మన కృషి కూడా ఇక్కడ కావాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఈ కృషిని మీరు దైవం పరంగా చెయ్యండి. తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా బాగుంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే పిత్రార్జితాలు మీరు అందుకునేటటువంటి పరిస్థితి కూడా శుక్రాచార్యుల వారి వల్ల కనిపిస్తూ ఉన్న కారణం చేత దశమంలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి కూడా మీకు ఉన్నత పదవుల్ని ఇస్తూ ఉన్న కారణం చేత బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక జాగ్రత్తల విషయంలో మటుకు నేను చెప్పినటువంటి పరిహారాలు, ఈ స్తోత్ర పారాయణాలు, అలాగే ఇలవేల్పు యొక్క పూజ, ఇవి తప్పనిసరిగా చేసుకోండి, మరింతగా బాగుంటుంది. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. మనకి ఇక్కడ రాహు చాలా బాగున్నారు, కుజుడు కూడా బాగున్నారు. కానీ నీచ స్థితిలో ఉన్న కారణం చేత అనుకున్నంత గొప్ప ఫలితాలు అయితే ఉండబోవు. కొన్ని ఫలితాలు అయితే బాగుంటాయి. భూమి రీత్యా బాగుంటుంది, వాహనాల రీత్యా బాగుంటుంది,
ధనము రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది, మంచి ప్రశంసలు తీసుకుంటారు, ఇలాంటివన్నీ బాగుంటాయి. కానీ ఈ బాగుండడం అనేది 100% బాగుంటుందని చెప్పలేము, ఒక 80% చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. ఈ రకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా డాక్యుమెంట్స్, స్థిర చిరాస్తులు, విలువ కలిగినటువంటి ఆభరణాలు కొన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని చాలా చాలా జాగ్రత్త చేసుకోండి, చెయ్యి జారే ప్రమాదం కనిపిస్తుంది. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క ప్రశంసల కోసం మీరు కొద్దిగా పాకులాడేది కనిపిస్తుంది. అంత అవసరం లేదు. ఇంకొక 4-3 నెలల కాలంలోనే గురువుగారి యొక్క స్థితి లాభస్థానంలోకి రాబోతోంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏమి చెయ్యాలో అదే చెయ్యండి, ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి, మౌనాన్ని ఆశ్రయించండి, కృషిని మటుకు మానకండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శనిగారి యొక్క 7వ దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతోందో ఇక్కడ శివాభిషేకం చేసుకోవడము, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సూచనని తప్పకుండా పాటించండి. ఇక్కడ రాహుగారు ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తుంది. ఎన్ని రకాలుగా అదృష్టం మీకు ఉండాలో అన్ని రకాలుగానే ఉంది. ఇక్కడ శనిగారి యొక్క స్థితి 6వ స్థానం, గురువు గారి యొక్క స్థితి 9వ స్థానం, కేతువు యొక్క స్థితి లాభస్థానం. అసలు ఈ 3 గ్రహాలు కూడా అద్భుతమైన ఫలితాలనే ఇస్తున్నాయి. అలాగే లాభస్థానంలో చంద్రుడు కూడా ఉన్నారు. ఇది కూడా చాలా చెప్పుకోదగ్గ విశేషం అన్నమాట. అనుకోని విధంగా లాభాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, మీ అభిరుచికి తగినట్టుగా మీ జీవితాన్ని మలుచుకోగలుగుతారు. అలాగే విజయావకాశాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యం ఏదైనా లోపం ఉన్న వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. స్నేహితులు చాలా చక్కగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇప్పటి వరకు మీతో శత్రుత్వం వహించి ఉన్నవారు వారు కూడా వారి శత్రుత్వాన్ని వదిలిపెట్టుకుని మీరంటే ఏమిటో తెలుసుకుని మళ్ళీ మీ స్నేహాన్ని ఆశిస్తారు. ఇది మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే ఏవైనా రుణాలు ఉన్నట్టయితే తగ్గిపోతాయి. చక్కగా ఎవరి దగ్గర నుంచి అయినా 50,000 అప్పు తీసుకొని ఉన్నా, 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని ఉన్నా, ఇప్పటి వరకు తీసుకొని ఉంటే ఇప్పుడు పూర్తిగా ఆ రుణాన్ని రాహిత్యం చేసుకుంటారు. ఇది చాలా చాలా మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తోంది. అలాగే మీ తండ్రి గారు కానీ, తండ్రి తరఫు బంధువులు కానీ చాలా ఆత్మీయతతో ఉంటారు. పిత్రార్జితాలు మీకు కొంత అందేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ పిత్రార్జితము ఇప్పటి వరకు రాకుండా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నట్లయితే ఎవరైతే అడ్డుపడి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. మీకు స్ట్రైట్ అవే మీకు వచ్చేస్తాయి పిత్రార్జితాలు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇప్పుడు మీకు మీ హ్యాండ్ ఓవర్ అవుతాయి అన్నమాట. అలాంటి పరిస్థితి కొనసాగుతోంది. అలాగే తండ్రి గారికి కొంత సేవ చేసేది కనిపిస్తోంది. మీరు సహాయ సహకారాలు అందిస్తారు, దైవ కార్యాలు చేస్తారు. అలాగే పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యవశాన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు ఇప్పుడు అందుకుంటున్నారు అని చెప్పి తెలియజేయచ్చు. భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియచేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. లలిత సహస్రనామాన్ని మటుకు ఏ పరిస్థితుల్లోనూ విడవద్దు. ప్రతిరోజు లలిత పారాయణ చెయ్యండి. శుభం. వృశ్చిక రాశి వారికి పరీక్షల కాలమా అన్నట్టుగా ఉంది. ఏ రూపకంగా మీరు ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా ఆ ప్రయత్నాన్ని ఇంకా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాల్సిందే తప్ప అప్పటి వరకు చేసిన ప్రయత్నానికైనా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే ఏమీ లేవనే చెప్పాలి. ఒక కష్టమైనటువంటి కాలం అన్నట్టు. అంటే ఏ పక్క నుంచి చూసినా ఇటు రాహు బలం కానీ, ఇటు గురు బలం కానీ, ఇటు కేతు బలం కానీ, ఇటు శనిగారి బలం కానీ, ప్రధాన గ్రహాల బలాలు ఏవీ లేకపోవడము, మిగతా గ్రహాలు కూడా అనుకూలమైన స్థితిలో లేకపోవడం చేత మీరు నవగ్రహాల ఆరాధన చేసుకోవడము, నవధాన్యాలు దానం చేయడము తప్పనిసరిగా చేయాలి. ప్రతి నిత్యము గుడికి వెళ్ళి నవగ్రహాల యొక్క చుట్టూరా ప్రదక్షిణాలు చెయ్యండి. 11 ప్రదక్షిణాలు చెయ్యండి. చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉన్నది.
ముఖ్యంగా వీరికి పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు సంతానం కలుగుతారు అనుకున్న వారికి, అంటే ఇంకొక నెలలో 20 రోజుల్లో ఇలాగా ప్రసవం అవుతుంది అనుకున్నటువంటి గర్భిణీ స్త్రీలకి చాలా చాలా అందమైనటువంటి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఎస్పెషల్లీ చెప్పచ్చు అన్నమాట, పంచమ స్థానంలో శుక్రుని యొక్క స్థితి చాలా అందమైన సంతానాన్ని ఇస్తారు, చాలా బాగుంటారు. అలాగే రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, కొత్త రుణాలు దొరికేటటువంటి పరిస్థితి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం మెండుగా ఉండేటటువంటి పరిస్థితి, ధనానికి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి, అలాగే ఏ రూపకంగా చూసినా మీకు మంచి శుభవార్తలు వస్తూ ఉంటాయి. ఒక స్వగృహ నిర్మాణానికి కానీ, ఒక వ్యక్తిత్వం వికాసం చెందింది అనడానికి గుర్తుగా మీ యొక్క ఉన్నతి కనిపించడం కానీ, మిమ్మల్ని ప్రశంసించేవారు ఎక్కువ అవడం కానీ, మీరు సన్మాన సత్కారాలకి అర్హులవడం కానీ, చేపట్టిన పనులలో విజయావకాశాలు ఉండడం కానీ, అలాగే మిత్రుల ప్రోత్సాహము సహాయ సహకారాలు, మాతృవర్గ రీత్యా కూడా అభినందించదగ్గ చెప్పుకోదగినటువంటి రీతిలో మీకు సహాయ సహకారాలు ఉంటాయి. మీరు మీ మాతృమూర్తి గారికి సహాయం చేసినా అలాగే ఉంటుంది, మీ మాతృమూర్తి గారి వైపు నుంచి మీకు సహాయ సహకారాలు అందినా అలాగే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పెద్దల పట్ల చాలా చాలా వినయ విధేయతలతో ఉంటారు. వారు ఒక విధంగా మీకు ఆశీస్సులు ఇస్తారు అని చెప్పచ్చు. అలాగే దైవ సేవ చేస్తారు, దైవారాధన చేస్తారు, దైవ కార్యాలలో పాల్గొంటారు. ఎక్కువగా ధనం కూడా వెచ్చించడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం బాగుంది, అన్ని విధాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అర్ధాష్టమ శని సంచారం ఉంది కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి కొంచెం జాగ్రత్తలతో కూడి ఉన్న కాలం అని చెప్పాలి. ప్రతిదీ జాగ్రత్త తీసుకోవాల్సిందే. వీళ్ళకి తృతీయ స్థానంలో శనిగారు చాలా బాగున్నప్పటికీ అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా బాగుంటుంది, ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం రీత్యా బాగుంటుంది తప్ప మిగతా 8 గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉన్న కారణం చేత ఓర్పు ప్రధానంగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురుబలాన్ని బాగా పెంచుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఈ గురుబలాన్ని పెంచుకోవడానికి గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవచ్చు, లేదా గురువు ఆలయానికి వెళ్ళొచ్చు, చక్కగా దర్శనం చేసుకోవచ్చు. శనగలు అక్కడ భగవంతునికి నివేదించి ఆ ప్రసాదాన్ని భక్తులకి వితరణ చేయండి, లేదా యోగా చేయండి, ఆలయానికి సేవ చేయండి, లేదా ఆశ్రమాలకి సేవ చేయండి. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అయ్యేటట్టుగా ఉన్నాయి, కుజగ్రహానికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. 4వ స్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి చాలా బాగుంది. మాతృవర్గ రీత్యా కొంత అనుకూలమైన కాలంగా తెలియజెప్పచ్చు. ఇక మిగతా గ్రహాల విషయంలో మటుకు వ్యతిరేకతలే కనిపిస్తూ ఉన్న కారణం చేత ఓర్పు కలిగి ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. శివ అనుగ్రహం కొరకు శివారాధన చెయ్యండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. అయితే వీరికి పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కానీ, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కానీ, సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కానీ, ఈ గ్రహాలు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు రావడము, ధనానికి లోటు లేకుండా ఉండడము, అన్నదమ్ముల సహాయ సహకారం కించిత్ లోపించినా కూడా మాతృవర్గ రీత్యా మంచి సహాయ సహకారాలు ఉండడము, ధనము రీత్యా ఆదాయము పెరగడము, రుణభారాలు తగ్గడము, ఆరోగ్యం మెరుగుపడడము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, వివాహాది శుభకార్యాలు కుదరడము, కొత్త కుటుంబ సభ్యుల రాక వీరికి చాలా చాలా కుటుంబానికి ఆనందం కలిగించడము ఇత్యాదివన్నీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ విధంగా సంతానం పట్ల అనుబంధం పెరగడం కానీ, ఆప్యాయత ఆదరణలు పెరగడం కానీ, ఒక బాధ్యతాయుతంగా సంతానం ప్రవర్తించడం కానీ, అలాగే సంతానంలో అభివృద్ధి కనిపించడం కానీ, ఇవన్నీ కూడా వీరి యొక్క మానసికమైనటువంటి సంతృప్తి భావనలని ఇంకా మెరుగుపరుస్తున్నాయి. కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. అయితే 2.5 సంవత్సరాల కాలము తదుపరి ఏలినాటి శని అయిపోతుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇంచుమించుగా 1 సంవత్సర కాలం పాటు
ఈ పంచమ స్థానంలోనే గురువుగారు ఉంటూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన గురుబలం కలిగి ఏలినాటి శని దోషాన్ని తీసేస్తున్నారు. ఇది చెప్పుకోదగ్గ విషయం. ఇప్పటి వరకు శనిగారు పెట్టినటువంటి బాధల్ని చాలా భరించారు. మనమే చెప్పుకున్నాం, ఓర్పు కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి అని. ఇప్పుడు మీరు ఎంత ఓర్పు కలిగి ఉన్నారో వాటన్నిటికీ కూడా విలువ కట్టి మీకు మళ్ళీ ఆ ప్రయోజనాలను ఇస్తున్నారా అన్నంతగా గురువు గారి యొక్క సంచారం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చాలా అద్భుతమైన ఫలితాలు వీరికి ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కొంత అనుకూలమైన కాలము. జన్మ జాతకంలో కూడా మీకు జరుగుతూ ఉన్నటువంటి దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కొత్త వ్యాపారాలు నిర్వహించవచ్చు. అలాగే కొత్త కొత్త ఆలోచనలని వాటిని పథకాలు రూపొందించుకొని ప్రణాళికలు రూపొందించుకొని వాటిని అమలు చేసే ఏర్పాటు చేయండి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము ఏదైతే ఉందో అది ఇప్పుడు మీకు చాలా చాలా అనుభవంలోకి వస్తుంది. తద్వారా చాలా మంచి పనులు జరుగుతాయి. ఇదే భగవంతుడి దయ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. చాలా పిత్రార్జితాలు చాలా బాగుంటాయి. తండ్రి గారి యొక్క స్థితి చాలా బాగుంటుంది. పిత్రార్జితము అనగానే కేవలము ఏదో ఆస్తి మాత్రమే మీకు రావడం కాదు. తండ్రి గారి యొక్క ఆలోచనలు మీరు అలాంటి ఆలోచనలే కలిగి ఉంటారు. అలాగే తండ్రి గారి యొక్క వారసత్వాన్ని, అంటే తండ్రి గారు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారో ఆ బాధ్యతలు కొన్నింటిని తీసుకుని మీరు నిర్వహించడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని వారసత్వంగా వచ్చే ఉంటాయి. మా నాన్నగారు చేశారు నేను చేస్తాను అనేలాగా కొన్ని పనులు ఉంటాయి. అలాంటివి కూడా మీరు చేపట్టడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా కానీ శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. శనిగ్రహ స్తోత్రాలు ప్రతిరోజు పఠించండి. చాలా చాలా బాగుంటుంది. శుభం. మీనరాశికి కొంచెం మంచి కాలం ప్రారంభం అయ్యి కొనసాగుతూ ఉన్నట్టుగా ఉంది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. తృతీయ స్థానంలో రవి బుధులు ఉన్నారు. షష్ఠ స్థానంలో చంద్రకేతువులు ఉన్నారు. 5 గ్రహాల యొక్క ఉత్తమోత్తమమైన ఫలితాలు మీనరాశి వారిని ఒక విధంగా ఉబ్బిదబ్బిబ్బు చేస్తున్నాయనే చెప్పచ్చు. ఇప్పటి వరకు అంటే ఇంతకు ముందర ఒక 5-6 రోజుల క్రితం వరకు కూడా అంతగా పూర్తిగా మంచి ఫలితాలు వచ్చిన గ్రహస్థితులు లేవు. కానీ ఇప్పుడు 5 గ్రహాల యొక్క స్థితులు అంటే అది మాటలేని విషయం కాదు. కాబట్టి వీరు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. అలాగే దైవనామస్మరణ చెయ్యండి. అన్నింటా ఓర్పు కలిగి ఉండండి. నవధాన్యాలు దానం చేయడం చాలా చాలా మంచిది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మంచి మిత్రులు మీకు మరింత చేరువవుతారు. వారు ఇంకా వీరు మంచి మిత్రులు నాకు అనేటట్టుగా ఉంటుంది మీకు వాళ్ళ గురించి ఆలోచిస్తే. అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎన్నో రకాలుగా ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఏ పని ప్రారంభించినా కూడా విజయావకాశాలు చాలా చాలా బాగున్నాయి. ఈ విజయావకాశాల కొరకు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ విజయావకాశాలన్నీ మీకు సంప్రాప్తం అవుతున్నాయి. ఏ పని చేపట్టినా దానిలో విజయం ఉంటుంది, దానిలో ఆదాయం ఉంటుంది, అలాగే ఆత్మసంతృప్తి ఉంటుంది. కేతువు గారి యొక్క స్థితి మీకు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మాట తీరు చాలా బాగుంటుంది. అలాగే అనేక విధాల పూర్వం కన్నా ఎక్కువ ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే గ్రహస్థితులు మంచిగా ఉన్నాయో అప్పుడు మానసికమైనటువంటి ప్రశాంతత బాగా వస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, అలాగే వ్యాపార వర్గాల రీత్యా కానీ, రాజకీయ నాయకుల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఏ దాని గురించైనా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శనిగారి యొక్క ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత శనిగ్రహ స్తోత్రాలు చదువుకోవడం అనేది ఇక తప్పనిసరి. ఒక 5 సంవత్సరాల వరకు ఇంకా అలా శనిగారిని ధ్యానం చేస్తూనే ఉండాలి మీరు. ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా ప్రతిరోజు మీరు అది ఒక దినచర్యలో భాగంగా శనిగారి పఠనం కూడా చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.